ఈ 3వ అధ్యాయం 19వ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 43 19వ వాక్యం ఈ విధంగా రాయబడింది. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, అది ఇప్పుడే మొలచును. దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏమనంటే, ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను. దేవుడు ఎప్పుడు నూతన క్రియ చేసే దేవుడు ఉన్నాడు. మీ జీవితంలో మీకు ఏది అవసరమో అవసరాన్ని బట్టి, అక్కరను బట్టి దేవుడు ఒక నూతన అద్భుతం, ఒక నూతన క్రియను దేవుడు చేసే దేవుడు ఉన్నాడు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ కానాను విందులో ద్రాక్షారసం అయిపోయింది. యేసు ప్రభు వారి తల్లి మరియమ్మ గారు అంటుంది, అయ్యా ఇక్కడ ద్రాక్షారసం అయిపోయింది. విందు ప్రధానికి పెండ్లి కుమారుంటి వారికి చాలా అవమానం కలిగేలా ఉంది. దయచేసి తండ్రి, నా కుమారుడా, నీవేదో కార్యం చేయమంటే ప్రభు ఆ యొక్క విందులో ఆయన నీళ్లను ద్రాక్షారసముగా మార్చినటువంటి దేవుడు. ఎంత అద్భుతం అండి ఇది. నీళ్లు ద్రాక్షారసంగా మారుట అంతవరకు కని విని ఎరగని ఒక నూతనమైన అద్భుతం అది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు, మోగవాళ్ళు, కుష్ఠరోగులు అది వరకు ఎప్పుడు బాగుపడలేదు. అలాంటిది దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కుంటి వాళ్ళని ఆయన గంతులేసలు నడిపించాడు. గుడ్డి వాళ్ళకి చూపునిచ్చాడు, మోగవారికి మాటనిచ్చాడు, చెవిటి వారికి వినికిడినిచ్చాడు. అంత మాత్రం కాదు, మరిన్ని అద్భుతాలు ఏంటంటే చనిపోయే శవాల్ని సైతం కూడా, లాజరు వంటి వ్యక్తులను కూడా ఆయన బ్రతికించిన దేవుడే ఉన్నాడు. ఎందుకంటే ఆయన నూతన క్రియ చేయగల దేవుడే ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులరా, ఇజ్రాయిల్ ప్రజలు ఐగుప్తు నుంచి వారు వస్తున్నప్పుడు ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. ఎర్ర సముద్రం వారికి భయంకరమంటి మరణములా కనిపిస్తా ఉంది. ఎందుకంటే వెనక ఈజిప్టీలు ఫరో సైన్యం వస్తుంది, ముందు చూస్తే ఎర్ర సముద్రం ఉంది, ఎటు వెళ్ళాలో తెలియదు. ఇటు ఎత్తైన పర్వతాలు ఉన్నాయి, ఇటు ఎత్తైన పర్వతాలు ఉన్నాయి. వెనక ఫరో సైన్యం వస్తుంది, ముందు మహా ఎర్ర సముద్రం కనిపిస్తా ఉంది. ఎలా వెళ్ళాలి? వెనక్కి వెళితే ఫరో సైనికులు, సైన్యం వీరిని చంపేస్తారు. ఎందుకంటే చాలా రౌద్రముతో, కోపంతో వీరిని ఎలాగైనా చంపాలని వారు వస్తున్నారు. అందుకని వెనక్కి వెళ్ళకూడదు. లేదు, ముందుకు వెళదామంటే ఎర్ర సముద్రం, అందులో దిగినా కూడా చనిపోతారు. అయితే ఇశ్రాయేలు ప్రజలు మొరపెడుతూ ఉన్నారు. మోషే గురించి వారు అడుగుతున్నారయ్యా, దేవుడు రమ్మన్నాడు, వెళ్దామన్నాడు కదా, మరి ఇదేనా మా పరిస్థితి ఏంటి? ఇక్కడ మా పరిస్థితి ఏంటి? చనిపోయేలాగా ఉన్నాం, ఖచ్చితంగా ఫరో సైనికులను చంపేస్తారని భయపడుతున్నప్పుడు ఒక అద్భుతం ఏంటంటే, మోషే నువ్వెందుకు నాకు మొరపెడుతున్నావు? నీ కర్ర చాపు, ముందుకే కొనసాగు. వెంటనే దేవుడు చేసిన అద్భుతం ఏంటి? మోషే తన కర్ర చాపినప్పుడు మహా ఎర్ర సముద్రము 2 పాయాలుగా విడిపోయిందండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆరిన నేలపైన ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రము చీల్చుకుని ఆరిన నేలపైన వారి ప్రయాణము చేశారు. ఈ రోజున ఎర్ర సముద్రం లాంటి మహాశ్రమలు, ఎర్ర సముద్రం లాంటి మహా కష్టాలు, ఎర్ర సముద్రం లాంటి మహా నిందలు, అవమానాలు కూడా వెళుతున్నావా? లేక కన్నీటిలో, వేదనలో, కలవర భయాలతో మరణ పడకలో ఉండి మరణము జయించలేను, ఈ వ్యాధి ఎలా నాకు స్వస్థత కలుగుతుంది, ఈ అప్పుడు ఎలా తీరుతాయి, ఈ సమస్యను జయించగలుగుతాను, నా కుటుంబం, నా బిడ్డలు, నా ఇంటి వారిని ఎలా నేను కట్టగలను, నడిపించగలను, పోషించగలను అని ఆ భయాందోళనలో ఉన్నావా? ప్రభు మాట్లాడుతున్నాడు. ఎర్ర సముద్రమును చీల్చిన దేవుడే, ద్రాక్షారసాన్ని అనగా నీళ్ళలో ద్రాక్షారసంగా మార్చిన దేవుడే, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి ఆరిన నేలపై నడిపించిన ఆ దేవుడే నీ జీవితంలో 2025 సంవత్సరం జనవరి 1 నుంచి ఈ సంవత్సరమాంతము కూడా ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు ఎదుర్కొంటున్నా సరే, ఖచ్చితంగా నా దేవుడు నిన్ను కడ వరకు నిత్యము నడిపించేవాడుగున్నాడండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆయన నూతన అద్భుతాలు చేసేవాడు.
ఆయన నూతన కార్యాలు చేసే దేవుడు. నీ జీవితంలో ఏదైతే చేయలేకపోతున్నావో, జరగట్లేదు, అది ఆటంకంగా ఉంటుందో ఆ ఆటంకాలు తొలగించి నూతన అద్భుతం దేవుడు చేయగలడు. ఇశ్రాయేలు ప్రజలకి నాయకుడు లేడు. మోషే